బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈరోజు తెలంగాణలో బీసీ కులంలో, అది కూడా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత ముదిరాజులు దాదాపు 26 లక్షల మంది ఉన్నారని చెప్పేసి లెక్క తేలిందనమాట. అయితే అంతకుముందు మాత్రం అంటే కులగణన శాస్త్రీయంగా జరగ ముందుకు 50 నుంచి 60 లక్షలు ఉన్నారని చెప్పేసి ప్రచారంలో ఉన్నాయి. కానీ లెక్కల ప్రకారము తెలంగాణ ప్రభుత్వము కులగణన చేపట్టిన తర్వాత 26 లక్షలకు పైన ఉన్నారని చెప్పేసి ఒక గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. బీసీ కులాలకు సంబంధించి మొత్తం తెలంగాణలో చూసుకుంటే ఫస్ట్ మాదిగలు ఫస్ట్ ప్లేస్లో ఉంటే, దాని తర్వాత వచ్చేసి ముదిరాజులే బీసీ కులంలో వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అన్నమాట వాళ్ళు. సో మరి వాళ్ళు రాజకీయంగా ఎందుకు వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. రాజకీయాల్లో ముదిరాజులు అంతంతే ఆట. పేరులో రాజు, కానీ రాజకీయాల్లో నారాజంట. నిరాశ నిస్పృహల్లో ముదిరాజంట. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలో కలపాలని కొనసాగిన పోరాటం. రాజకీయ పదవులు రావు, హామీలు నెరవేర్చినట. ప్రభుత్వ ఉద్యోగాల్లో ముదిరాజుల సంఖ్య కూడా తక్కువేనట. భవిష్యత్తులోనైనా రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్. సో ఇక్కడ చూసారు కదా, పేరుకేమో ముదిరాజు, కానీ రాజకీయాల్లో ఏమో నారాజు అన్నమాట. ఇంకా నిరాశ నిస్పృహలో కూడా చాలామంది ఉన్నారంట. ఇంకా బీసీ ప్రధానంగా ముదిరాజులు కోరుకునే ఏంటంటే, కొంతమంది ఈ బీసీ కులం, మన ముదిరాజు కులంలో ఉన్న వాళ్ళు బీసీ డి నుంచి బీసీ ఏలో కలపాలని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ దానిలో చాలా సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమందికి దానిలో ఉన్న కులాలు ఎవరైతే ఉన్నారో కొంతమందికి వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, కొంతమందికి జరగట్లేదు అని చెప్పేసి రిజర్వేషన్ ప్రకారము వాళ్ళు బీసీ ఏలో కలపాలని చెప్పేసి అదొక డిమాండ్, కీలకమైన డిమాండ్ తీసుకుపోతా ఉన్నారు ముందరికి. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు కావస్తా ఉన్న సమాజంలో అత్యధిక శాతం ఉన్న జనాభా ఉన్న ముదిరాజులకు రాజకీయంగా అవకాశాలు రావడం లేదంట. స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు కావస్తా ఉన్న సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న ముదిరాజులకు రాజకీయంగా అవకాశాలు రావడం లేదు. సంఖ్యాపరంగా తెలంగాణలో అతిపెద్ద సమూహమైనప్పటికీ ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో వీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సవాళ్లు, ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అంశాలు తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ముదిరాజు సామాజిక వర్గం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నదట. సో ఈ 4 రంగాలకు సంబంధించి తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సంబంధించి ముదిరాజు సామాజిక వర్గం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నదట. ముదిరాజులలో మెజారిటీ ప్రజలు ఇప్పటికీ చేపల వేట, విక్రయాలట, తోట పని అంట, కూరగాయల వ్యాపారం అంట, చిన్నపాటి కౌలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారట. సో ప్రధానంగా ముదిరాజు కులంలో వీళ్ళు చేసే వృత్తి ఏంటంటే చేపల వేట అంట, అదేవిధంగా విక్రయాలు చేయడము, అంటే చేపలను విక్రయించడము, ఇట్లాంటివి కావచ్చు, తోట పని కావచ్చు, అటు కూరగాయలు పండించడం కావచ్చు, ఇంకొంతమంది వ్యవసాయం చేసుకోవడం కావచ్చు. వీటి మీదనే వీళ్ళ వృత్తి జీవనం కొనసాగుతూ ఉంటారు అన్నమాట. చిన్నపాటి కౌలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారట. ఆదాయంలో అనిశ్చితి, చేపల పెంపకం, వ్యవసాయ వర్షపాతము, నీటి వనరుల లభ్యత, సీజన్లపై ఆధారపడి ఉండడం వల్ల స్థిరమైన నెలవారీ ఆదాయం ఉండదట. భూమి లేకపోవడము, స్వల్ప కమతాలట. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముదిరాజు కుటుంబాల్లో ఎక్కువ మందికి సొంత సాగు భూమి లేదంట, లేదా చాలా చిన్న కమతాలు అంటే సన్నకారు రైతులు మాత్రమే ఉన్నాయంట. ముదిరాజు కులానికి సంబంధించిన సమగ్ర సమాచారం సూర్య అందిస్తోంది. సో వీళ్ళకు ప్రధానంగా ఎదుర్కొనే ఏంటంటే చేపల పెంపకం, వ్యవసాయం, వర్షపాతం, ఏదైతే సీజనల్ వర్షాకాలంలో కావచ్చు, ఇంకా మిగతా టైంలో కావచ్చు, సీజనల్ ప్రకారము వాళ్ళకి ఏ టైంలో అయితే వర్షాకాలం సంబంధించి వాళ్ళకి నీళ్ళు అందుబాటులో ఉంటే దానికి సంబంధించి వాళ్ళ వృత్తి చేసుకోవడం. ఇంకా పల్లెల్లో అయితే చిన్న సన్నకారు రైతులకు కొంతమందికి భూమి ఉండడం, కొంతమందికి భూమి లేకపోవడం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది మనకు. కుల చరిత్ర మూలాధారం చూసుకుంటే చారిత్రక నేపథ్యం. ముదిరాజు అనే పదము ముది లేదంటే పాత లేదా గొప్ప అని మన రాజులు అనే పదాల కలయిక నుండి ఏర్పడిందట. ప్రాచీన కాలంలో వీరిని ముత్రాశీలని, ముత్రాచ లేదా ముత్తురాజు అని పిలిచేవారట. అంటే మనం పాతకాలంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి పాతకాలంలో వీళ్ళని ఏమని పిలిచారు అంటే ముత్రాచోళ్ళు, లేదంటే ముత్రాచోళ్ళు, లేదంటే ముత్తురాజా, ఇట్లా పిలిచేటోళ్ళు అంట. అది రాను రాను ముదిరాజు అయిపోయిందన్నమాట. సో అట్లా మారుకుంటూ వచ్చిందనమాట. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ప్రాచీన కలబ్ర రాజులు తమిళనాడులోని
ముత్తరాయర్ రాజులు అలాగే రేనాటి చోళులు కాకతీయులు విజయనగర సామ్రాజ్య కాలంలో ముదిరాజులు సైనికులుగా కోట రక్షకులుగా మరియు గ్రామీణ పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారట. సైనిక బిరుదులు పూర్వకాలంలో వీరు చేసిన యుద్ధ నైపుణ్యాలకు గుర్తుగా బంటు, సైనికుడు, రక్షకుడు, మన్నేవారు, గ్రామ కాపలదారులట, రక్షకులట వంటి చారిత్రక బిరుదులు ఉండేవంట. సో మనము మన దక్షిణ భారతదేశం సంబంధించి ఎంపైర్ చూసుకుంటే అప్పుడు రాజుల కాలం నాటి చూసుకుంటే వాళ్ళు ఏం చేసే కీలక వాళ్ళ ఆ రాజుల కాలంలో వీళ్ళు రాజ్యంలో ఎటువంటి పాత్ర పోషించేవారంటే ముఖ్యంగా ఈ ఏ రాజ్యంలో అంటే ప్రాచీన కలబ్ర రాజులు, తమిళనాడులోని ముత్తరాయర్ రాజులు, అలాగే రేనాటి చోళులు, అదేవిధంగా కాకతీయులు కావచ్చు, విజయనగర సామ్రాజ్య ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో అప్పటి సామ్రాజ్య నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ సామ్రాజ్యంలో వీళ్ళు ప్రధానంగా సైనికులుగా, కోట రక్షకులుగా, అదేవిధంగా భటులుగా, ఇక గ్రామాల్లో అయితే పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేటోళ్ళంట వీళ్ళు. ఇంకా సైనిక బిరుదులు కూడా వీళ్ళకి ఇచ్చారనమాట. అంటే యుద్ధ నైపుణ్యాలకు సంబంధించి బిరుదు కూడా అంటే బంటుగా మనం ఏవైతే భటులు ఉంటారో వీళ్ళు సైనిక భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆయుధంలో ఉపయోగించేందుకు ముందుగా ఫస్ట్ ఉండేది భటులే ఉంటారన్నమాట. సో అక్కడ సామ్రాజ్యం ఉన్నప్పుడు రాజు, కోట ఇట్లా అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు ఒక సామ్రాజ్యం ఉన్నప్పుడు ఫస్ట్ భటులు ఉంటారనమాట. ఆ భటుల తర్వాత మిగతా మంత్రులు కావచ్చు, ఇంకా వాళ్ళకి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళంతా స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు భటులుగా చారిత్రకమైన నేపథ్యం వాళ్ళకు ఉన్నదన్నమాట. తెలంగాణలో చూసుకుంటే అత్యధిక జనాభా వీళ్ళదన్నమాట. అత్యధిక బీసీ జనాభా తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల బీసీ ముదిరాజులు అత్యధిక జనాభా కలిగిన సుమారు 26.39 లక్షలు నమోదు కాగా ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో 7% ఉన్నదన్నమాట. అయితే రాష్ట్రంలోని దాదాపు 30 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో వీరి ఓటు బ్యాంకు ఉన్నదట. చూసారు కదా, తెలంగాణలో ఇంతకుముందు నేను చెప్పినట్టు 26 లక్షలకు నుంచి 30 లక్షల మధ్య ఉన్న జనాభా బీసీ సంబంధించిన ముదిరాజులు తెలంగాణలోనే 118 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 30 నుంచి 40 నియోజకవర్గాలు వీళ్ళు లీడ్ చేసేటటువంటి అంటే డామినేట్ చేసేటటువంటి అంటే వీళ్ళ ప్రభావం చూపించేటటువంటి ఓటు బ్యాంకు వీళ్ళకి కలిగి ఉందన్నమాట. ఉపకులాలు ఇంకా నామాలట సమూహ నామాలు ముదిరాజు వర్గానికి అనుబంధంగా మరియు ముదిరాజు కులానికి సంబంధించి సమూహ నామాలు ముదిరాజు వర్గానికి అనుబంధంగా మరియు వివిధ ప్రాంతాలలో పిలువబడే ప్రధానమైన పేర్లు ఉపసమూహాలు ఉన్నాయట. ఇక ముతరాసి, ముత్రాచ, తెనుగోళ్ళు, ఇక తెనుగోళ్ళు అంటారు కొంతమంది ఊళ్ళలో అయితే, తెనుగోళ్ళు ఇంటికి పోయిన వాళ్ళు లేకపోతే ఇట్లా అని పిలుచుకుంటారు కదా ఊళ్ళల్లో. అట్లా తెలుగు, కబ్బేరు, కబ్బలిగ, ముత్తరాయరు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పేరుట పిలుస్తారట. ఈ కబ్బలిగ ఇవి ఉన్నాయి కదా, తెలుగు, కబ్బేరు, కబ్బలిగ, ముత్తరాయరు ఇవన్నీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో అసైడ్ విడుచుకుంటారట ఎక్కువ. తెలంగాణకు మాత్రము ముత్రాచ, తెనుగోళ్ళు అని తెలుగు సంబంధించి మన తెలంగాణ సైడ్ పిలిపించుకుంటారు అనమాట. అట్లా ఇక వీళ్ళ సాంప్రదాయ వృత్తులు చూసుకుంటే కాలక్రమేణా రాజ్యాలు మరియు పరిపాలన వ్యవస్థ మారడంతో వీరు వ్యవసాయ ఆధారిత, సహజ వనరుల ఆధారిత వృత్తిలోకి మారాలంట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అప్పుడు చోళ రాజ్యము, కాకతీయ రాజ్యము, తమిళనాడుకు సంబంధించి ఏవైతే రాజ్యాలు ఉన్నాయో అప్పటి కోట సామ్రాజ్యాలు ఉన్నప్పుడు ఇట్లాంటి సామ్రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు భటులుగా ఉండేవాళ్ళు కదా, కీలక పాత్ర పోషించేవారు కదా, సైనికుల దగ్గర కావచ్చు, ఇక్కడ మన రాజ్యంలో కావచ్చు, ఇక్కడ గ్రామాలలో కీలక పాత్ర పోషించేవాళ్ళు. ఇప్పుడు రాను వాళ్ళు గ్రామాలలో వ్యవసాయ ఆధారిత వృత్తిగా మారిపోయిందన్నమాట వాళ్ళ వృత్తి. ఇప్పుడు చేపల పెంపకం, వేట ప్రధాన వృత్తి అంట. అంటే చేపలు పెంచడము, చెరువులలో చేపలు పెంచడం, ఇంకా చేపలు పట్టడము, అంటే వేటకు వెళ్ళడము, అంటే సముద్రంలో కావచ్చు, చెరువులలో కావచ్చు, దాన్ని అమ్మడము, కీలకంగా దాన్ని మార్కెట్లో అమ్మడము, సేల్ చేయడం, ఇట్లాంటివన్నీ ప్రధానంగా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో వరల తోటకు పెంపకం, సొంతంగా లేదా కౌలుకు భూమి సాగు చేయడం అంట, పండ్ల తోటల పెంపకము, చిరు వ్యాపారులు అంటే స్థానిక మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్మడం మరియు గ్రామస్థాయి కాపల పనులట. ఇంకా ప్రధానంగా మనకు పండ్లు అమ్ముకుంటూ కనిపిస్తూ ఉంటారు చాలామంది మార్కెట్లో. కొంతమంది కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, కొంతమంది భూమిని కౌలు తీసుకొని వ్యవసాయం చేయడం కావచ్చు, ప్రధానంగా చేపలు అమ్మడం కావచ్చు. ఇవి ప్రధానంగా వీళ్ళు చేసే పనులు అన్నమాట. ఇక వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే ప్రస్తుత బీసీ వర్గీకరణ ప్రస్తుతం తెలంగాణ బీసీ జాబితాలో ముదిరాజ్ సామాజిక వర్గము BCD విభాగంలో ఉందట. BCA మార్పుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా BCD నుంచి BCAకు మార్చాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉన్నది కీలకంగా. BCD గ్రూప్లో ఉన్న తమను మరింత ఆర్థికంగా, విద్యాపరంగా మద్దతు లభించేలా BCA గ్రూప్లోకి మార్చాలని ఈ వర్గం సుదీర్ఘకాలంగా పోరాడుతుందట. మరియు ప్రభుత్వం కూడా దీనిపై పరిశీలన జరుపుతుందట. సామాజిక స్థితి, సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ
ఉద్యోగ రంగాల్లో వీరు ఇంకా వెనుకబడే ఉన్నారట. రాజకీయ సామాజిక నాయకత్వం, రాజకీయ ప్రాతినిధ్యం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పంచాయతీరాజ్ సంస్థల్లో ముదిరాజ్ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారట. తెలంగాణ మంత్రివర్గంలోను శాసనసభలోను ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉన్నదట. సో మనం చూసుకుంటే ఇప్పుడు బీజేపీలో అయితే ఈటెల రాజేందర్ గారు, బీఆర్ఎస్లో అయితే ఇక ఇంకొక అతను, ఇక్కడ మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే వాకిటి శ్రీహరి గారు మంత్రి క్యాబినెట్లో ఉన్నారు ప్రస్తుతం. సో ప్రధానంగా ఇట్లా కొంతమంది లీడర్లు మాత్రమే వెలుగులోకి వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇట్లా చాలామంది ఉన్నారనమాట నాయకులు. కుల సంఘాల పోరాటం. తెలంగాణ రాజకీయాల్లో ముదిరాజ్ సామాజిక వర్గం అత్యంత బలమైన ఓటు బ్యాంక్ కలిగిన వర్గాల్లో ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ వరకు వివిధ రాజకీయ పార్టీల్లో ఈ సామాజిక వర్గ నేతలు కీలక పాత్ర పోషించారు. ముదిరాజ్ మహాసభ ఇతర హక్కుల సంఘాలు సంఘటితంగా ఏర్పడి కార్పొరేషన్ నిధులు కేటాయింపు, మత్స్యకార సొసైటీలో ప్రాధాన్యత మరియు జనాభా ప్రాతిపదికన రాజకీయ సీట్ల కేటాయింపు కోసం ఒత్తిడి తెస్తూ ఉన్నాయట. సో వీటికి సంబంధించి రాజకీయ పార్టీలో సామాజిక వర్గ నేతలు కూడా, అంటే ప్రతి పార్టీలో కూడా వాళ్ళ కార్పొరేషన్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే బీసీ కులాలు, ప్రధానమైన బీసీ కులాల్లో మున్నూరు కాపు కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, ఇప్పుడు చేనేత అయితే చేనేత కార్పొరేషను, ఇప్పుడు ముదిరాజ్ అయితే మత్స్య కార్పొరేషను, ఇట్లా ఏ కులానికి సంబంధించి ఆ కులం కార్పొరేషన్ ఉండి దానికి ఒక బడ్జెట్ నిధులు కేటాయించబడతాయి. అయితే వీళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మత్స్యకార భవన్ని కూడా వీళ్ళు ముట్టడించడం జరిగింది. అంటే పిలుపునివ్వడం జరిగింది పెద్ద ఎత్తున కూడా. అంటే వాళ్ళకి ఇచ్చిన చేపలలో మాకు నిధులు రావడం లేదు, ఆ భవనానికి కావచ్చు, వాళ్ళ వృత్తి దోహదపడడానికి కావచ్చు, చేపలకు వచ్చే బడ్జెట్ ఏదైతుందో దానిలో అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా మాకు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళంతా ఏకమై ఆ రోజు మత్స్యకార భవన్ ముట్టడిస్తే సమస్య కూడా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ముందడుకు వచ్చిందనమాట. ముదిరాజులు ప్రభావితం చేసే ప్రాంతాలట. అంటే వాళ్ళు ఎక్కువ ప్రభావితం చేసే ప్రాంతాలు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ముదిరాజుల రాజకీయ ప్రస్థానం ఉమ్మడి ఏపీలో, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలో ముదిరాజ్ నాయకుల స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ వరకు తమ ఉనికిని చాటుకున్నారట. ప్రముఖ నాయకులు, మంత్రులు మర్రిచెన్నారెడ్డి, టి అంజయ్య హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ముదిరాజ్ వర్గానికి చెందిన నేతలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించడమే కాకుండా బీసీ సాధికారతకు స్వరం వినిపించారట. సి జగన్నాథరావు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారట. చేవెళ్ళ మెదక్ ప్రాంతంలో చక్రం తిప్పిన బీసీ నేత అట. పి రామస్వామి కరీంనగర్ అయితే మంత్రిగా బాధ్యతలు నిర్వహించి బీసీ సంక్షేమానికి కృషి చేశారంట. ఇక మనం ప్రధానంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనము మాట్లాడుకున్నది ఇప్పుడు తెలంగాణ ప్రాంతం సంబంధించి. ఇంతకుముందు ఏపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే జగన్నాథరావు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్నమాట. ఇక ఉప ముఖ్యమంత్రిగా చేవెళ్ళ మెదక్ ప్రాంతంలో పి రామస్వామి. సో వీళ్ళిద్దరూ బాగా అప్పుడు కీలక పాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోషించారన్నమాట. ఇక ముదిరాజు పోరాటంలో ముందు వరుసలో కాసాని జ్ఞానేశ్వరు, ఇప్పుడు తన కుల సంఘానికి సంబంధించి ఇప్పుడు ఆయన్నే అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వరు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారనుకుంటా. లాస్ట్ టైము 2018లో చేవెళ్ళ నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తనని పోటీలో కూడా కేసీఆర్ గారు నిలబెట్టడం జరిగినది. సో తను గెలవలేకపోయారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తన మీద గెలిచిరన్నమాట. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసి తదనంతరం బీజేపీలో చేరి ముదిరాజు వర్గాన్ని సమీకరించడంలో చురుగ్గా పాల్గొన్నారట. కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీగా, హైదరాబాదు జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించడమే కాకుండా ఉమ్మడి ఏపీలో ముదిరాజ్ మహాసభ ద్వారా సామాజిక రాజకీయ చైతన్యాన్ని తెచ్చారట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 నుంచి ఇప్పటి వరకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముదిరాజు ఓటు బ్యాంకు కీలకంగా మారిందట. జనాభాలో సుమారు 7.43 అంటే అత్యధిక బీసీ జనాభా ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఈ వర్గానికి పదవులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. అంటే వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా వాళ్ళు కొనసాగించారు అనమాట. అయితే కాసాని జ్ఞానేశ్వర్ గారు 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తను కూడా కీలక పాత్ర కూడా పోషించడం జరిగినది.
ఇక బీఆర్ఎస్ హయాం ఇక 2014 నుంచి 2023 వరకు ఇక మంత్రులు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి మనం చూసుకుంటే ఒకసారి మంత్రులు ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమం సమయం నుండి బీఆర్ఎస్ కీలక నేతగా ఉంటూ మొదటి ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారట. తర్వాతి కాలంలో బీజేపీలోకి మారారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రస్తుతం బీజేపీలో ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చూసుకుంటే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాదు ఈయన బీఆర్ఎస్, మూటా గోపాల్ కూడా బీఆర్ఎస్ఏ ముషిరాబాదు ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక బండారు లక్ష్మారెడ్డి ఉప్పలు 2023లో ఎన్నికలు అక్కడ అప్పుడు లక్ష్మారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీలు బండ ప్రకాష్ ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇప్పుడు ఆయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇక నవీన్ రావు మొదలైన వారు ఉన్నారట. ఇక వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముద్రా సామాజిక వర్గానికి చెందినటువంటి కీలకమైన నాయకులు అన్నమాట తెలంగాణకు సంబంధించి. ఇక ప్రస్తుతం వివిధ పార్టీల్లో ప్రధాన నాయకుల పాత్ర భారతీయ జనతా పార్టీ పార్టీల వైజ్గా చూసుకుంటే ఈటెల రాజేందర్ చూసుకుంటే బీఆర్ఎస్ పెట్టిన తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికల్లో సంచలనంగా విజయం సాధించి బీజేపీలో చేరారట. ప్రస్తుతం మల్కాజిగిరి లోక్సభ ఎంపీగా ఉన్నారట. చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు పురపాలక సంఘాల్లో ముదిరాజుల పాత్ర గణనీయంగా ఉన్నదట. ఇక స్థానిక సంస్థల్లో పలు జిల్లాలకు ముదిరాజుల ప్రాతినిధ్యం అట. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాదు, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో పలువురు ముదిరాజు నేతలు జిల్లా పరిషత్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా పనిచేశారట. సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు తెలంగాణలోని 1000కి పైగా గ్రామాల్లో ముదిరాజు వర్గానికి చెందిన సర్పంచులు ప్రాతినిధ్యం వహించడం ద్వారా గ్రామీణ స్థాయిలో వీరు బలమైన రాజకీయ శక్తిగా నిలిచారంట. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రాజుల కాలంలో అప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే గ్రామాల్లో వీళ్ళకు పట్టు ఉండేదో ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, అదేవిధంగా 1000కి పైగా గ్రామాల్లో ముదిరాజు సమాజ వర్గానికి చెందినటువంటి సర్పంచులు ఉన్నారంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అంటే దానికి కారణం అప్పుడు వాళ్ళు కీలక పాత్ర పోషించేవారు అన్నమాట. ఏది రాజుల కాలంలో ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చెప్పినట్టుగా మనం ఇంతకుముందు వాళ్ళు కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు గ్రామాల మీద. ప్రస్తుత రాజకీయ డిమాండ్లు ఏంటంటే సంఖ్యాబలంలో బీసీలలోనే అతిపెద్ద కులంగా ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తికి తగ్గట్టుగా చట్టసభల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీటు తమకు ఇంకా పూర్తిస్థాయి ప్రాతినిధ్యం దక్కలేదని ముదిరాజు సంఘాలు భావిస్తూ ఉన్నాయట. తమను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చిన రాజకీయ సీట్లలో 15 నుంచి 20% కేటాయించడం వంటి డిమాండ్లపై ఈ వర్గం రాజకీయాలకు అతీతంగా ఏకమవుతోందట. తెలంగాణలో కీలకం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు సామాజిక వర్గము కోసం బడ్జెట్ కేటాయింపులు, పథకాలు, ఉపాధి అవకాశాలు గణనీయమైన మార్పులు వచ్చాయట. ముఖ్యంగా మత్స్యరంగము, బీసీ సంక్షేమం మరియు ఆత్మగౌరవ భవనాల రూపంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందట. మత్స్యకార అభివృద్ధి, వృత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ముదిరాజులలో అధికులు కులవృత్తి అయిన మత్స్యరంగంపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారట. నీలి విప్లవం లక్ష్యంగా చేపట్టిన ప్రధాన పథకాలు 100% ఉచిత చేపపిల్లల పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది రిజర్వాయర్లు, జలాశయాలు మరియు చెరువులలో ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 80 నుండి 100 కోట్ల వరకు ఉచితంగా చేపపిల్లలను మరియు రొయ్య పిల్లలను విడుదల చేస్తుందట. దీని ద్వారా దాదాపు 4.5 లక్షల మందికి పైగా మత్స్యకారులు, ప్రధానంగా ముదిరాజు బెస్తవర్గాలు ప్రత్యక్ష ఉపాధి పొందుతూ ఉన్నారట. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించిందనమాట. దాదాపు 100కు 100% అది కొనసాగుతాయి. ఈ ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏటైనా కూడా చేప పిల్లల్ని ఆ చెరువులు కావచ్చు, నదులు, రిజర్వాయర్లు కావచ్చు దాంట్లో వదిలేస్తూ ఉంటారనమాట. సో ఆ వదిలేస్తే ఆ క్రమానికి వాళ్ళ ఆ సమయానికి వచ్చేసరికి వీళ్ళకు వృత్తి మీద జీవనాధారం ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ వేటాడడం, తీసుకొచ్చి మార్కెట్లో అమ్మడము ఇదే కొనసాగుతూ వస్తూ ఉన్నదన్నమాట. అయితే సబ్సిడీ వాహనాలు సదుపాయాలట. చేపల విక్రయం ద్వారా రవాణా కోసం మోటార్ బైకులు, ఐస్ బాక్స్లలో 3 వీలర్లు, ఆటోలు మరియు 4 వీలర్లు, ఇన్సులేటెడ్ వాహనాలు 70% నుంచి 80% సబ్సిడీపై అందిస్తూ ఉన్నారట. మహిళలకు మార్కెటింగ్ సౌకర్యం కోసం ప్రత్యేక సబ్సిడీ కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారట. చేపల మార్కెట్లు, ఆక్వా క్లస్టర్లు, ప్రధాన పట్టణాల్లో ఆధునిక ఫిష్ మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు ఉన్న జిల్లాల్లో ఉదాహరణకు మంచిర్యాల మొరల్ క్లస్టర్ అట మౌలిక వసతులు అభివృద్ధి చేస్తూ ఉన్నారట. ఇప్పుడు వీళ్ళకు కొన్ని ఏదైతే వెహికల్స్ ఉన్నాయో తీసుకుపోవడానికి అక్కడ ఏదైతే వీళ్ళు ప్లేస్లో పెట్టుకొని అమ్ముకోవాలనుకుంటారో ఆ ప్లేస్ సంబంధించి వీళ్ళకు వాహనాలు కేటాయించడం కానీ 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. వీళ్ళు మార్కెట్లో ఏర్పాటు చేయడము, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా అరేంజ్ చేయడము, ఫ్రిడ్జ్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వీళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. బడ్జెట్ కేటాయింపులు, బీసీ సంక్షేమ బడ్జెట్ పెరుగుదల. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ను ఏటికేడాది పెంచుకుంటూ వచ్చారట. ఇటీవల కులగణన సర్వేల ఆధారంగా బీసీ సంక్షేమ నిధులకు 11,000 కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రతిపాదనలు అందుబాటులోకి తెచ్చారట.
బీసీ కార్పొరేషన్ రుణాలు, కుల వృత్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునే ముదిరాజ్ యువతకు బీసీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 వరకు 100% సబ్సిడీ రుణాలు మరియు ఇతర రాయితీలు అందించే సదుపాయం కల్పించారట. చేపల సొసైటీలు, కొత్త మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, వాటిలో మహిళా సొసైటీలకు ప్రాధాన్యత పెంచారట. ఆత్మగౌరవ భవనాలు, ముదిరాజుల ఆత్మగౌరవ చిహ్నంగా ఉప్పల్ కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వం అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించడమే కాకుండా ముదిరాజు భవన నిర్మాణానికి కోట్లాది రూపాయల గ్రాంట్ నిధులు మంజూరు చేసిందట. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వందలాది బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వేలాది మంది విద్యార్థులు ఉచిత వసతి మరియు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను పొందుతూ ఉన్నారట. ఇక ఎదుర్కొంటున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే బీసీఏ వర్గీకరణ, ముదిరాజు వర్గాన్ని ప్రస్తుతము బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలనే డిమాండు ప్రధానంగా ఉన్నదన్నమాట. అంటే ఏదైతే కులం ఉన్నదో వీళ్ళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని చాలామంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. మత్స్యకార హక్కులు, రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాలు మరియు జీవో నెంబర్ 150 ప్రకారం చెరువులపై ముదిరాజు మత్స్యకారుల పూర్తి సొసైటీలకి అధికారాలు ఉన్నారని వారు కోరుతా ఉన్నారట. విద్యారంగం అభివృద్ధి, అక్షరాస్యత శాతాలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద తరంలో అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుత యువతలో చదువు పట్ల ఆసక్తి బాగా పెరిగిందట. గురుకులాల ప్రభావం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ముదిరాజు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయట. ఉన్నత విద్యా సవాళ్లు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రొఫెషనల్ కోర్సులు మరియు విదేశీ విద్య కోసం కావాల్సిన సాంకేతిక, ఆర్థిక వనరులు ఇప్పటికీ తగినంతగా అందుబాటులో ఉండడం లేదంట. సో ఇక్కడ చూసుకుంటే అక్షరాస్యత చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించి గురుకులాలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహాత్మా జ్యోతిరా పూలే బీసీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు నాణ్యమైన విద్య అందించడంలో వాళ్ళకు కీలక పాత్ర వాళ్ళకు పోషిస్తూ ఉన్నదట. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్, ప్రొఫెషనల్ కోర్సులు మరియు విదేశీ విద్యకు, ఫారిన్ ఎడ్యుకేషన్ పోయేదానికి ఆర్థిక వనరులు ఇప్పటికీ కొంచెం వాళ్ళకి తక్కువగా అందుబాటులో ఉంటున్నాయట. సో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇది బీసీఏకి మార్చడం, బీసీడీ నుంచి బీసీఏకి మార్చడము దానిలో ప్రధానంగా డిమాండ్ ఒకటి. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, అదేవిధంగా జీవో నెంబరు 150 ప్రకారం చెరువులు వాటికి సంబంధించిన ముదిరాజు మత్స్యకారులకు సంబంధించిన సొసైటీ అధికారులు ఏవైతే ఉంటాయో వాటి మీద వీళ్ళకే పూర్తి అధికారం ఉండాలని చెప్పేసి కూడా జీవో 150 ద్వారా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు ప్రధానంగా. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకుంటే వీళ్ళు కూడా తక్కువ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న ముదిరాజులు ప్రభుత్వ ఉద్యోగాల్లో తక్కువ శాతంగా ఉన్నారు. ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం జనాభాతో పోలిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ముదిరాజుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదనేది పరిశీలన. నిజంగా వీళ్ళు తక్కువనే ఉంటారు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, ఇంకా సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఉన్నటువంటి హయ్యర్ సంబంధించినటువంటి పొజిషన్ ఏవైతే ఉన్నాయో దానిలో తక్కువ శాతంగా ఉంటామన్నమాట. వీళ్ళు దిగువ స్థాయి ఉద్యోగాలు అంటే పోలీసు, ఉపాధ్యాయ మరియు గ్రామ స్థాయి ఉద్యోగాల్లో వీరు కింద స్థాయి నుంచి పోస్టుల వరకు చేరుకోగలుగుతున్నారట. స్వయం ఉపాధి అంటే చాలామంది యువకులు ప్రైవేట్ రంగం, డ్రైవింగ్, డెలివరీ రంగాలట, నిర్మాణ రంగం అంటే ఇట్లాంటి రంగాలలో కొంతమంది స్థిరపడి ఉన్నారట. ఇక చిన్న తరహా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారట. బీసీఏ మార్పు డిమాండ్, తమ వృత్తి ఆర్థిక వెనుకబడతనాన్ని పరిగణలోకి తీసుకొని తమను అత్యంత వెనుకబడిన తరగతులు గ్రూపులోకి మార్చాలని మా ముదిరాజు మహాసభలు, పోరాట సమితులు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో నివేదికలు ఇచ్చిన విభజన తర్వాత సాంకేతిక మరియు న్యాయపరమైన అంశాల పట్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ వస్తూ ఉన్నదట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు న్యాయపరమైన అంశాలంటే న్యాయపరమైన అంశాలంటే అంటే ముదిరాజు కులంలో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ దానికి ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, దానికి సర్వే ద్వారా నిజమైన డేటా ఏదైతే ఉంటుందో శాస్త్రీయమైన డేటా కోర్టులో నిరూపించినప్పుడు, అదేవిధంగా ఇటు గవర్నమెంట్ కోర్టు సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళొక చేయడానికి అది ఉంటుంది, చట్టం చేయడానికి అది ఉంటుంది, బీసీఏలకు కలపడానికి కావచ్చు. సో ఇట్లా అది మార్పు జరుగుతుంది తప్పించి అంతవరకు దానికి సంబంధించిన వాదోపవాదనలు కానీ కోర్టులో కానీ ఇట్లాంటి అన్నీ ఇప్పుడు మనం రీసెంట్గా చూసినప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశము ప్రధానంగా 50% కోట దాటొద్దని ఏదైతే కండిషన్ ఉన్నదో అది పాటిస్తూనే శాస్త్రీయమైన డేటా కూడా వాళ్ళ ముందర ఉంచినా కూడా అది ఇప్పటివరకు బిల్లు పాస్ కాలేకపోయింది. అట్లా ఇక్కడ కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు వస్తాయన్నమాట బీసీడీ నుంచి బీసీఏలోకి తీసుకుపోవాలంటే. అంటే కరెక్ట్ డేటా ఉండాలి వాళ్ళ దగ్గరికి, ఎవరికి నష్టం జరుగుతా ఉన్నది ఉపకులాలకు, వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి
ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు గవర్నమెంట్లో ఎన్ని వస్తున్నాయి, ఇట్లా రిజర్వేషన్లు కావచ్చు, ఏవి ఇంతవరకు వస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఎంత పోతా ఉన్నది అని ఒక డాటా తీస్తే అప్పుడు దాన్ని చేయడానికి ఉంటుంది. ఆ ప్రకారంగా డాటా ఉన్నప్పుడే దాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతారు, అది కూడా పక్కాగా సమాచారంతో డాటాతో అనమాట. ఇక ఓటు బ్యాంకు తెలంగాణ రాజకీయాల్లో ముదిరాజ్ సామాజిక వర్గం కేవలం ఓటు బ్యాంకుగానే కాకుండా రాజకీయాలను శాసించే కీలక శక్తిగా వేగంగా రూపాంతరం చెందుతుందట. రాష్ట్రంలో అత్యధిక బీసీ జనాభా 7.43% కలిగిన వర్గం ప్రస్తుతం రాజకీయ ప్రాతినిధ్యం మరియు అధికార భాగస్వామ్యం కోసం మమ్మరంగా ప్రయత్నిస్తుందట. సామాజిక చైతన్యం ఐక్యత గతంలో చెల్లాచెదురుగా ఉన్న ముదిరాజ్ ఓటు బ్యాంకు ఇటీవల ముదిరాజ్ మహాసభలు మరియు ఆత్మగౌరవ పోరాటాల ద్వారా రాజకీయంగా ఏకమవుతుందట. ఓట్ల ప్రాధాన్యత గుర్తింపు సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్యాబలం తమకు ఉందనే స్పష్టత ఈ వర్గంలో పెరిగిందట. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టు నిజామాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ప్రధానంగా వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో 30 నుంచి 40 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారంటే ఆ విధంగా వీళ్ళు అధికారాన్ని మార్చే దిశగా కూడా ఆ స్థాయిలో ఉన్నారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. 30 నుంచి 40 సీట్లు వీళ్ళ క్యాస్ట్కి సంబంధించి గెలిపించుకుంటే వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించే 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఉంటారన్నమాట. ఇక్కడ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఇక్కడ హైదరాబాదు, ఈ 6 ఏవైతే ఉన్నాయో అవి ప్రధానమైనమాట. భవిష్యత్తు అవకాశాలు, సవాళ్ళు, టికెట్ల పెంపు, ఒత్తిడి, భవిష్యత్తు లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో జనాభా నిష్పత్తికి తగ్గట్టుగా కనీసం 15 నుంచి 20 శాసనసభ స్థానాలు తమ వర్గానికి కేటాయించాలని అన్ని పార్టీలపై ముదిరాజ్ సంఘాల తీవ్ర ఒత్తిడి తెస్తా ఉన్నాయట. రాబోయే పంచాయతీరాజ్ పురపాలక ఎన్నికల్లో గ్రామీణ ముదిరాజ్ యువత పెద్ద సంఖ్యలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచే అవకాశం మెండుగా ఉందట. అంటే ఇప్పుడు చూడు, ఏ పార్టీలో చూసుకున్నా కూడా 26 లక్షల మంది ఉన్నప్పుడు 7% ఉన్నప్పుడు జనాభాలో వీళ్ళకి రావాల్సిన స్థానాలు అంటే వాళ్ళకి కేటాయించిన స్థానాలు 15 నుంచి 20 సీట్లు. అంటే ఇప్పుడు మనము ఇంపాక్ట్ చూపించేదే 30 నుంచి 40 సీట్లు, కనీసం 15 నుంచి 20 సీట్లు వీళ్ళు ప్రతి పార్టీ నుంచి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలు 20 సీట్లు కేటాయించాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఎదురవుతున్న సవాల్ ఏంటంటే పార్టీల వారీగా ఓట్లు చీలిపోవడం అట. ఇక్కడ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముదిరాజు నిలబెట్టిననుకో, సపోజు బీజేపీ పార్టీ నుంచి ముదిరాజు నిలబెట్టిననుకో, మళ్ళా బీఆర్ఎస్ నుంచి ముదిరాజు నిలబెట్టిననుకో, 3 పార్టీల నుంచి ముదిరాజు నిలబెట్టినా కూడా ఎవరిని గెలిపించాలని చెప్పేసి పార్టీల వారిగా అంటే వర్గాలుగా వాళ్ళు అభిమానులుగా విడిపోయి ఉండడం అనమాట. అంటే ఓటు బ్యాంకు చీలి ఉండడం అనమాట. సో అక్కడ ప్రధానంగా వీళ్ళకు సమస్య వస్తుందన్నమాట. పార్టీల వారిగా ఓట్లు చీలిపోవడం, ఒకే వర్గానికి చెందిన ఓట్లు వేరువేరు పార్టీల మధ్య చీలిపోవడం వల్ల ఓటు బ్యాంకు ఏకపక్షంగా ఒక పార్టీ వైపే నిలబడడం లేదట. జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ టికెట్ల కేటాయింపు సమయంలో ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలమైన ఇతర వర్గాలతో పోటీపడి సీట్లు సాధించడం ప్రధాన సవాలంగా మారిందట. తెలంగాణ రాజకీయాల్లో ముదిరాజులు కేవలం ఓటర్లోనే స్థాయి నుండి రాజకీయ సమీకరణలు మార్చే నిర్ణాయకులుగా ఎదిగారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాష్ట్రంలో అధికారం సాధించాలన్నా లేదా నిలబెట్టుకోవాలన్నా ముదిరాజ్ సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం మరియు బీసీఏ వర్గీకరణ వంటి ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ నెరవేర్చకపోతే ముదిరాజులను తట్టుకోవడం కష్టమే. అంటే వాళ్ళకు ఒకసారి చైతన్యం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏదైనా కూడా చైతన్యంతోనే వాళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇవన్నీ ప్రధానమైన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి బీసీడీ నుంచి బీసీఏలకు ఒకటి, వాళ్ళ ఏవైతే సొసైటీలు ఉన్నాయో వాళ్ళకి సొసైటీల మీద వాళ్ళకి అధికారం ఉండడము, వాళ్ళకు రాజకీయంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళకు సీట్లు కేటాయించడము, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, కింది నుంచి పై స్థాయి వరకు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, క్యాబినెట్లో మంత్రులు ఇవ్వడం కావచ్చు, వీటన్ని సమానంగా పాటించడం. అదేవిధంగా బీసీ విద్యకు సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి బడ్జెట్ కేటాయించడం కావచ్చు, ఇవన్నీ సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే వాళ్ళు ఏదైతే పార్టీలు ఉన్నారో వాళ్ళకు అంటే గెలిపించుకోవడం జరుగుతుంది వాళ్ళకు. లేదంటే ఖచ్చితంగా ఆ పార్టీని ఊడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. సరే, ఏ పార్టీలో ఉన్నా కూడా ముదిరాజులు ఇంతకుముందు చెప్పినట్టు వర్గాలుగా చీలిపోయి ఉన్నప్పుడు గెలిచే అవకాశం తక్కువ కాబట్టి వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా బీఆర్ఎస్ ముదిరాజుకి ఇచ్చినా, బీజేపీ ముదిరాజుకి ఇచ్చినా, వేరేటోళ్ళని పెట్టినా కూడా అక్కడ బీసీనా కాదా అని చూసుకొని వీళ్ళు ముదిరాజా ఇంకా వేరే బీసీలో వేరే క్యాస్ట్లో నిలుస్తున్నా కూడా బీసీలను గెలిపించుకొని వేరే కాడ ముదిరాజులు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు సపోర్ట్ చేసుకుంటే ముదిరాజులకు గెలవడం జరుగుతుంది అనమాట. సో అక్కడ బీసీకి ఇప్పుడు ఒక యాదవ్ ఉన్నాడు అనుకో, సపోజు ఇంకో చోట పద్మశాలు ఉన్నాడు అనుకోండి, పద్మశాలకి బీసీ కులాలు మిగతా
బీసీ కులాలు సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుంటే ముదిరాజ్ నిలబెట్టినప్పుడు అక్కడ యాదవులు పద్మశాలీలు ఇంకా గౌడ్స్ వీళ్ళంతా సపోర్ట్ చేసినప్పుడు అక్కడ ముదిరాజు గెలవడం జరుగుతుంది. అట్లా బీసీ రిజర్వేషన్లు బీసీ సీట్లు గెలిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారము సీట్లు కూడా గెలుచుకోవడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే తగిన ప్రాధాన్యత దొరుకుతుంది ఇక్కడ మనకు. అంతవరకు ఎవరైతే నిలబెట్టినప్పుడు గెలిపించుకోలేక ప్రయత్నం చేయలేకపోతారో, ఏకతాటిపైకి రాలేకపోతారో అప్పుడు ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది ఐక్యతకు మార్పేరుగా నిలబడదనమాట. సో ఏదైనా కూడా ఎక్కడ నిలబెట్టినా, ఏ పార్టీ నుంచి నిలబెట్టినా, అది సర్పంచ్ కావచ్చు, మున్సిపాలిటీలో కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వీటన్నిటికి కూడా ఆలోచించుకొని వాళ్ళు గెలిపించుకుంటే అప్పుడే సమాన ప్రాధాన్యత దొరుకుతుంది. లేదంటే వర్గాలుగా చీలిపోయి వాళ్ళని ఎందుకు గెలిపించాలి, వీళ్ళు ఎందుకు గెలిపించాలంటే అక్కనే ఉంటారు అనమాట. అంటే గెలవరు అన్నమాట, ఎక్కువ శాతం అంటే తక్కువ గెలుస్తూ ఉంటారు అనమాట. అది ప్రధానంగా లోపించిందనమాట. సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని వాళ్ళ డిమాండ్లతో పాటు నెరవేరుస్తూనే ముందుకు రాజకీయ చైతన్యంతో ముందు పోయినట్టు రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు రాజకీయంగా ముందుకు పోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ రిజర్వేషన్ల అంశం కూడా, బీసీ ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రతి క్యాస్ట్ సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. బీసీ ఏ కావచ్చు, బీసీడీ కావచ్చు, బీసీబీ కావచ్చు, ఇట్లా అన్ని కులాలకు సంబంధించిన ఇంకా గుర్తింపు లేని కులాలు కావచ్చు, వీటన్నిటి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికి గుర్తించినప్పుడు అన్ని బీసీ కులాలకు గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఎక్కువ శాతం ఉన్న కులాలకు కూడా గుర్తింపు వస్తుంది. అదేవిధంగా బడ్జెట్ కూడా ఎంత కేటాయించాలని చెప్పేసి కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట ప్రభుత్వాలు. లేకపోతే వీళ్ళే చైతన్యమైనకి పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికి ముదిరాజు కులానికి సంబంధించినటువంటి హిస్టరీ కావచ్చు, వాళ్ళ సంబంధించినటువంటి డాటా కావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్పీ మీడియా.